తిరుమల లడ్డు వివాదం దీక్షల వరకు వెళ్లింది. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి వెనుక ఉన్న నిందితుల బయటకు తేవడంలో బిజీ అయితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వ పవిత్రతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి జనసేనాని పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. ఈ నేపథ్యంలోనే లడ్డు వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి జగన్ తాపత్రయపడ్డారు. అందుకోసం చేయగలిగినవన్నీ ప్రయత్నాలు చేశారు. తిరుమల పర్యటనలకు రెడీ అయ్యారు. అయితే లడ్డు వివాదం నేపథ్యంలో తన పర్యటనను తెలుగుదేశం జనసేన శ్రేణులు అడ్డుకుంటాయని, తద్వారా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుందని జగన్ భావించారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకోబోమని జనసేనాని ప్రకటించడం, ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయడం, భద్రత కల్పించడంతో జగన్ వ్యూహం విఫలమైంది. అదే సమయంలో డిక్లరేషన్ వివాదం ఆయన మెడకు చుట్టుకుంది. అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను స్వయంగా తనంతట తాను తిరుమల పర్యటన రద్దు చేసుకొని ప్రభుత్వం తనను అడ్డుకుందంటూ ఎదురుదాడికి ప్రయత్నించారు. మరోవైపు ఇదే లడ్డు ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ దీక్ష విరమణకు తిరుమల వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించారు. అయితే ఆయన రెండో కుమార్తె అంజనా హిందూ కాదు కనుక ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి చర్చ వివాదానికి తావు లేకుండా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె మైనర్ కనుక ఆమె డిక్లరేషన్ ఫారంపై పవన్ కూడా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లడ్డు వివాదం తెరపైకి వచ్చిన తర్వాత డిక్లరేషన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం విదితమే. పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ఆ చర్చకు తన చర్య ద్వారా సమాధానం ఇచ్చారని కూటమి నేతలు అంటున్నారు. మరి దీనిపై జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి.